అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఎన్టీఆర్ దేవరా సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 3 పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక దేవరా పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దేవరా సినిమా హైప్ పెంచే వాళ్లలో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఒకరు. రెగ్యులర్ గా ఏదో ఒక ట్వీట్ వేసి దేవరా సినిమాపై హైప్ పెంచుతూ ఉంటారు. తాజాగా దేవరా సినిమా 4వ పాట అప్డేట్ ఇచ్చారు రామజోగయ్య శాస్త్రి. తన ట్వీట్ లో వచ్చే వారం పాన్ ఇండియా లెవెల్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగనుంది, ఆయుధ పూజ ట్రాక్ రాబోతుంది అని తెలిపారు. దీంతో దేవరా 4వ సాంగ్ వచ్చే వారం రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 సినిమా నిన్న సెప్టెంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ అయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రితేష్ రాణా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కగా శ్రీసింహ, ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్, రోహిణి, వెన్నెల కిషోర్, అజయ్ పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. సస్పెన్స్, క్రైమ్, కామెడీగా తెరకెక్కించిన మత్తు వదలరా 2 సినిమా థియేటర్స్ లో ఫుల్ గా ప్రేక్షకుల్ని నవ్వించి మెప్పిస్తుంది. ముఖ్యంగా కమెడియన్ సత్య అయితే ఈ సినిమాని ముందుండి నడిపించాడు. తన కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు ప్రేక్షకుల్ని. దీంతో చిన్న సినిమా అయినా మంచి విజయం దక్కింది. మొదటి రోజు మత్తు వదలరా 2 సినిమా ఏకంగా 5.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక వీకెండ్ ఉండటంతో ఈజీగా 15 కోట్ల పైన కలెక్ట్ చేసి ఈ సినిమా భారీ ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి మత్తు వదలరా పార్ట్ 1కి మించి పార్ట్ 2 హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక చేతిలో ఉన్న 3 సినిమాలని ఎలాగైనా పూర్తి చేస్తానని చెప్పాడు. పవన్ ఫ్యాన్స్ ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ డేట్స్ ఎప్పుడిస్తే అప్పుడు షూట్ చేసేద్దామని మూవీ యూనిట్స్ ఎదురు చూస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు మూవీ షూట్ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని షూట్ చేశారు. పవన్ కూడా షూట్ లో జాయిన్ అవుదాము అనుకునే లోపే వరదలొచ్చాయి. ఏపీలో వరదల వల్ల పవన్ బిజీ అయిపోయారు. దీంతో హరిహర వీరమల్లు షూట్ మళ్లీ ఆగింది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇచ్చారంట. ఆ సినిమా షూట్ మొదలు కాబోతుంది. హరిహర వీరమల్లు సినిమా సెప్టెంబర్ 23 నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 23న షూట్ లో జాయిన్ అయి దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చూసుకున్నారు పవన్. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషంతో పాటు సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా పవన్ పూర్తిగా షూటింగ్ లో పాల్గొంటారా, లేక మళ్లీ ఏదైనా ప్రభుత్వ పనులు అడ్డం వచ్చి షూటింగ్ ఆగుతుందా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ షూట్ మొదలుపెట్టి పవన్ జాయిన్ అయితే మాత్రం నెల రోజుల్లో షూట్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారట మూవీ టీం. మాన్యువల్ క్లస్టర్ ఉంటుండే 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ కూడా ఇస్తున్నాం సార్. సో వీఆర్ గివింగ్ హ్యాండ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పవర్ హైటర్, ఇది హ్యాండ్ బ్రేక్ ఎలక్ట్రానిక్ పవర్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సార్. కంప్లీట్లీ లగ్జరీ. డ్రైవింగ్ సీట్ ఇది వరకు మాన్యువల్ గా ఉండేది, ఇప్పుడంతా మనం ఎలక్ట్రానిక్. కనెక్టెడ్ ఫీచర్స్ లైక్ వీఆర్ ప్రొవైడింగ్ అలెక్సా ఇన్ బిల్ట్ సార్. అలెక్సా వచ్చేస్తుంది. కనెక్ట్ చేయలేదు ఇప్పుడు వెహికల్ లో, కనెక్ట్ చేసాం సార్ మనం. అలెక్సా అండ్ అడ్రోనెక్స్ అని ఒక యాప్ ఉంటుంది సార్. జస్ట్ లైక్ మనం ప్రీవియస్ 4.5 మీటర్స్ వరల్డ్స్ లార్జెస్ట్ స్కై రూఫ్ సార్ ఇది. ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్. ఇంత పెద్ద స్కై రూఫ్ ఏ వెహికల్ లో లేదు. ఎస్.
అంతా దేవర హైప్ నడుస్తుంది. సినిమా మరో 2 వారాల్లో రిలీజ్ కాబోతుంది. ఇటీవల దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ అక్కడ కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేశారు. అందులో బాలీవుడ్ భామ ఆలియా భట్తో కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు ఎన్టీఆర్. ఆలియా త్వరలో జిగ్రా అనే సినిమాతో రాబోతుంది. దీంతో కరణ్ జోహార్, ఆలియా, ఎన్టీఆర్లను కలిపి దేవర, జిగ్రా 2 సినిమాలకు ప్రమోషన్ అయ్యేలా ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆల్రెడీ గతంలో RRR సినిమాతో ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్, ఆలియా కలిసి ప్రమోట్ చేస్తూ ఉండటంతో ఆలియా భట్ దేవరలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిందని, చిన్న రోల్ చేసిందని బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. అయితే వీటికి ఆలియా భట్ స్పందించింది. జిగ్రా ప్రమోషన్స్లోనే ఓ ఇంటర్వ్యూలో వీటిపై క్లారిటీ ఇస్తూ, నేను దేవరా సినిమాలో నటించలేదు, అవన్నీ ఫేక్ న్యూస్, కేవలం ప్రమోషన్స్ కోసమే ఎన్టీఆర్ని కలిశాను అంటూ క్లారిటీ ఇచ్చింది. నటుడు బాలకృష్ణ బయట వాళ్ళ కోసం తన ఒరిజినల్ క్యారెక్టర్ చంపుకోరి. ఇక ఆయన ఒక మనిషిని నమ్మారు అంటే అతని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ మధ్యకాలంలో అలా యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్లను దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళ ఫంక్షన్స్ లేదా ఈవెంట్స్కు వెళ్లి ఆశీర్వదిస్తున్నారు. తాజాగా ఈ ఇరువురు కుర్ర హీరోలు ఏపీ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని బాలయ్యతో కలిసి అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వారే వెళ్లే క్రమంలో బాలయ్యకు సిద్ధు బాయ్ చెప్పాడు. ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో బాలయ్య అతన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా ట్రెండింగ్ అవుతుంది. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన వారికి సెల్ఫీ ఇవ్వకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయినందుకు బాలీవుడ్ నటి రవీనా టాండన్ క్షమాపణ చెప్పారు. తాను అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవల రవీనా లండన్కు వెళ్లారు. అక్కడ రోడ్పై ఒంటరిగా వెళ్తూ ఉండగా కొందరు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే ఆమె ఫోటో ఇవ్వకుండా సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. దీనిపై ఎక్స్ వేదికగా రవీనా స్పందిస్తూ ఇటీవల జరుగుతున్న నేరాలను చూసి తాను భయపడుతున్నట్టు తెలిపారు. వారు తన వద్దకు ఫోటో కోసం వచ్చినప్పుడు వారు ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి కూడా తాను భయపడ్డానని చెప్పారు. ఆ సమయంలో తాను ఒంటరిగా ఉన్నానని, అందుకే భయంతో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయానని తెలిపారు. వారికి ఫోటో ఇవ్వాలని తనకు అనిపించినప్పటికీ ధైర్యం చేయలేకపోయానని రవీనా చెప్పారు. మీకు ఫోటో నిరాకరించినందుకు తనను క్షమించాలని ఆమె అన్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని మళ్లీ కలవాలనుకుంటున్నానని, మీతో ఫోటో దిగాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన ఈ పోస్ట్ మీకు చేరాలని ఆశిస్తున్నాను అని అన్నారు. హీరోయిన్ మేఘ ఆకాష్ తెలుగులో లై, చల్ మోహన్ రంగా, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం, రావణాసుర ఇలా పలు సినిమాలతో మెప్పించింది. ఇటీవల మేఘ ఆకాష్ విష్ణు అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మేఘ ఆకాష్, విష్ణు ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆల్రెడీ పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. మేఘ ఆకాష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది, ఎక్కడ చేసుకుంటుంది అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా మెహందీ డే జరిగిందంటూ తనకు కాబోయే భర్తతో పలు ఫోటోలు షేర్ చేసింది మేఘ ఆకాష్. దీంతో రేపు లేదా ఎల్లుండి పెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ జంటకు అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉయ్యాల జంపాలలో హీరోగా నటించి అందరిని మెప్పించారు రాజ్ తరుణ్. ఆ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా రాజ్ తరుణ్ తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ పరిశ్రమకు వచ్చినట్లు తెలిపారు. రాజ్ తరుణ్ తాజా చిత్రం భలే ఉన్నాడే ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న ఆయన కెరీర్ తొలినాళ్ల గురించి తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. నన్ను ఎవరైనా గుర్తించి ఇండస్ట్రీకి పిలవాలని ఎంతో కష్టపడ్డాను. నాకు వైజాగ్ తప్ప మరో ఊరు తెలియదు. 52 షార్ట్ ఫిల్మ్లు తీసిన తర్వాత రామ్మోహన్ గారు చూసి పిలిచారు. 3000కు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వమన్నారు. స్క్రిప్ట్ రాసిన తర్వాత సీన్ గురించి చర్చించేవారు. ప్రతి సీన్ ఇంకా బాగా రాస్తే బాగుండేది అనిపించేది. అదే చెప్పాను. నేనుంటే స్క్రిప్ట్ వర్క్ ముందుకు సాగదని తీసేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. సినిమాల్లో పని చేయాలని బీటెక్ కూడా వదిలేసి వచ్చాను. అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఫుట్పాత్ పై పడుకున్నాను. 11 రోజులు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ రామ్మోహన్ గారే పిలిపించారు. నాకప్పుడు 20 ఏళ్లు. ఎలాగైనా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే పట్టుదలతో రైటర్గా పనిచేశాను. ఆ తర్వాత హీరోగా అవకాశం వచ్చింది అని చెప్పారు. మాస్టర్, తంగలాన్ వంటి చిత్రాలతో దక్షిణాది వారికి చేరువైన కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు ఆమె సిద్ధమైన విషయం తెలిసిందే. ఆమె కథానాయికగా నటించిన హిందీ మూవీ యుధ్ర. దీంతో ఆమె బాలీవుడ్లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్ ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేశారు. దీనిని ఉద్దేశించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటిమేట్ సీన్స్లో యాక్ట్ చేయడం అంత సులభం కాదన్నారు. ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు ఏ సినిమా సెట్లోనైనా ఇంటిమేట్ కోఆర్డినేటర్ను నియమిస్తున్నారు.
చేస్తున్నారు. నటీనటులు ఇబ్బంది పడకుండా ఆయా సన్నివేశాల్లో ఎలా యాక్ట్ చేయాలో వారు చెబుతూ ఉంటారు. అది చాలా మంచి నిర్ణయం. అయితే మా సెట్లో అలాంటి కోఆర్డినేటర్స్ ఎవరూ లేరు. సాథియా పాట గురించి చెప్పినప్పుడు సిద్ధాంత్ నేను మొదట కంగారు పడ్డాం. దీనిని మనం చేయగలమా అని సందేహం వ్యక్తం చేశాం. సముద్ర తీరం, అందులోనూ చలి తీవ్రత తట్టుకోలేక ఏదో ఒక రకంగా దీనిని పూర్తి చేయడం మంచిదని భావించి దర్శకుడు చెప్పిన విధంగా చేసేశాం. ఇంటిమేట్ లేదా ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేయడం అంత సులభం కాదు. నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలి, సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలి అని మాలవిక తెలిపారు. సూర్య 44వ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు పూజా హెగ్డే నటిస్తుంది. సూర్య 44వ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందించబోతున్నట్లు సూర్య పుట్టినరోజు నాడు ప్రకటించారు. సంతోష్ నారాయణ్ ఎప్పుడూ సూర్యకి సంగీతం అందించలేదు. నెల రోజులకు పైగా అండమాన్లో విరామం లేకుండా ఈ సినిమా మొదటి దశ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను అండమాన్ హార్బర్లో చిత్రీకరించినట్లు వార్తలొచ్చాయి. అలాగే గత నెలలో ఊటీలో జరిగిన షూటింగ్లో సూర్యకు స్వల్ప గాయమై ఆసుపత్రిలో చేరారు. ఈ చిత్రంలో కూడా సూర్య ద్విపాత్ర అభినయం చేయనున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలో నటించే టెక్నికల్ ఆర్టిస్టుల వివరాలను చిత్ర బృందం ప్రకటించింది. అలాగే చిత్ర బృందం ఈ చిత్రానికి జైలు అనే టైటిల్ను పెట్టినట్లు గతంలో వార్తలు వెలువడి వైరల్గా మారాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. సూర్య 44వ చిత్రంలో నటి నందితా దాస్ కథానాయికగా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా మిగిలిన షూటింగ్ను చెన్నైలో జరుపుకుని టైటిల్ టీజర్ను త్వరలో విడుదల చేయనున్నట్టు సమాచారం. 10 ఏళ్ల తర్వాత నందితా దాస్ తమిళంలో రీఎంట్రీ ఇస్తూ ఉండటం గమనార్హం. టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిలిం స్టార్ రాధికాతో సెల్ఫీ దిగారు. ఆ ఇద్దరు లండన్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో కలుసుకున్నారు. కోహ్లీతో సెల్ఫీ దిగడాన్ని నటి రాధిక థ్రిల్గా ఫీల్ అయ్యారు. తన ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోను పోస్ట్ చేసిందామె. దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. భారత బ్యాటర్పై ప్రశంసలు కురిపించింది. లక్షలాది మంది హృదయాల్లో నిలిచిన వ్యక్తి కోహ్లీ అని, క్రికెట్కు కట్టుబడి దేశాన్ని గర్వంగా నిలిపాడని, అతనితో ట్రావెల్ చేయడం సంతోషాన్ని ఇచ్చిందని, సెల్ఫీ దిగినందుకు థ్యాంక్స్ అంటూ రాధిక తన పోస్టులో పేర్కొంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో లండన్ నుంచి కోహ్లీ శుక్రవారం అక్కడకు చేరుకున్నాడు. జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్కు కోహ్లీ మిస్ అయ్యాడు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత అతను టెస్టుల్లో ఆడనున్నాడు. కౌన్ బనేగా కరోడ్పతిలో కంటెస్టెంట్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. అందులో భాగంగా 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్లో ఓ నటుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎవరు అని అడిగారు హోస్ట్ అమితాబ్ బచ్చన్. ఆ ప్రశ్నకి ఏబిసిడి ఆప్షన్లుగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, నందమూరి బాలకృష్ణ పేర్లున్నాయి. అయితే కంటెస్టెంట్లకు సరైన సమాధానం తెలియకపోవడంతో వారు ఆడియన్స్ పోల్కి వెళ్లారు. ఆడియన్స్ అందరూ ఆప్షన్ ఏలోని పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు. దాంతో కంటెస్టెంట్లు కూడా అదే ఆప్షన్ ఎంచుకున్నారు. ఈ ప్రశ్న విలువ 1.60 లక్షలు కావడం గమనార్హం. సమాధానం కరెక్ట్ అయిన తర్వాత కంటెస్టెంట్లకు పవన్ గురించి వివరించారు హోస్ట్ అమితాబ్. ఈ వీడియోని జనసేనాని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. త్వరలోనే నితిన్ రాజమౌళి కాంబోలో వచ్చిన సై సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అలాగే కోలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న డబ్బింగ్ చిత్రం 3 కూడా మరోసారి విడుదలైంది. ఈ క్రమంలో ఇప్పుడు డబ్బింగ్ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా జర్నీ. టాలీవుడ్ హీరో శర్వానంద్, అంజలి, జై అనన్యలు ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ ఎం శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఎంకేయుం ఎపోతుం సినిమాను తెలుగులో జర్నీ పేరుతో రిలీజ్ చేశారు. దాదాపు 13 ఏళ్ల క్రితం థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సెప్టెంబర్ 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా అయితే హిట్ అవ్వలేదు, కానీ ఈ పాట మాత్రం వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా మహేష్ బాబు, శ్రీలీల ఊరమాసు స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించింది ఈ పాట. అయితే ఈ పాటకు తాజాగా కేరళ తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్కి చెందిన స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. కుర్చీ మడతపెట్టి అంటూ క్రేజీ స్టెప్స్ వేశారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యానిమల్తో అన్ని భాషల వారికి చేరువయ్యారు బాలీవుడ్ నటుడు బాబీ దేవల్. ఆ సినిమాలో హీరోకు సమానమైన ఫిట్నెస్తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వరుస సినిమాల్లో విలన్గా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్లలో స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకున్న బాబీ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కనిపించనున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన 69వ సినిమాతో పలకరించనున్నారు. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్తో ఇది రూపొందనుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఇందులో బాబీ దేవోల్ విలన్ గా కనిపించనున్నారట. దీనికోసం చిత్ర బృందం ఆయన్ని సంప్రదించిందని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇందులో బాబీ ఇప్పటి వరకు చూడని లుక్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం దానికోసం వర్కౌట్స్ కూడా మొదలు పెట్టారని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో సమాంత నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సమాంత స్థానంలో పూజా హెగ్డేను తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం వెకేషన్ను ఎంజాయ్ చేస్తుంది. తన ఫ్యామిలీతో కలిసి ఆ స్టార్ నటి ఫ్రాన్స్లో టూర్ చేస్తుంది. భర్త కూతురుతో కలిసి వెళ్లిన ఆమె అక్కడ కంప్లీట్గా సేద తీరుతుంది. ఇక తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఫుల్ కాకపుటిస్తున్నాయి. బ్రౌన్ కలర్ స్విమ్ సెట్ లో ప్రియాంక ఇచ్చిన లుక్ అభిమానుల్ని థ్రిల్ చేస్తుంది. బ్రౌన్ కలర్ బికినీకి ఆరెంజ్ స్ట్రింగ్స్ ఓ అట్రాక్షన్ లా కనిపిస్తున్నాయి. పెద్దగా మేకప్ లేకుండానే పర్ఫెక్ట్ లుక్ తో ప్రియాంక చోప్రా కనిపించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కెరీర్లో మర్చిపోలేని చిత్రాలలో బొమ్మరిల్లు ఒకటి. ఆయన సొంత బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ జనీలియా జంటగా నటించిన ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడు. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లలో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్ కు బొమ్మరిల్లు ఇంటి పేరుగా మారింది. అయితే ఈ సినిమాను తాజాగా రిలీజ్ చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. ఎప్పటికీ మర్చిపోలేని సినిమా, ఆ ఆనందాన్ని పంచడానికి వచ్చేస్తున్నాం. కుదిరితే కప్ కాఫీ, సెప్టెంబర్ 21 మళ్లీ థియేటర్స్ లో అంటూ పోస్ట్ చేసింది. బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోల్లో సందడి చేసిన అరియానా సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తోంది. తన అందచందాలతో అభిమానులకు కనువిందు చేస్తుంది. సోషల్ మీడియాలో సెగ్గలు పుట్టించే ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా మరోసారి తన గ్లామర్తో కుర్రాలకు గాలం వేసింది. ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ వీడియో ఒకటి చేసింది. తన స్నేహితుడు రోల్ రైడ్ లేటెస్ట్ ఆల్బమ్ కాకినాడ కాజా అనే సాంగ్ కు స్టెప్పులు వేసింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో అరియానా మరింత అందంగా కనిపిస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.